శ్రీకాళహస్తీశ్వర శతకంలోని 6వ పద్యం. దివిజక్ష్మారుహ ధేనురత్న ఘనభూతిన్ దివిజక్ష్మారుహ ధేనురత్న ఘనభూతిన్ ప్రస్ఫుటరత్న సానువు నీ విల్లు నిధీశ్వరుడు సఖుడు అన్నోరాసి కన్యా విభుడు విశేషార్చకుడింక నీకెన ఘనుండు గల్గునే నీవు చూచి విచారింపవు లేమి ఎవ్వడుడుపున్ శ్రీకాళహస్తీశ్వర దివిజక్ష్మారుహ ధేనురత్న ఘనభూతిన్ ప్రస్ఫుటరత్న సానువు నీవిల్లు నిధీశ్వరుడు సఖుడు అన్నోరాసి కన్యా విభుడు విశేష అర్చకుడింకా నీకెన ఘనుండు గల్గునే నీవు చూసి విచారింపవు లేమి ఎవ్వడుడుపున్ శ్రీకాళహస్తీశ్వర కల్పవృక్షం, కామధేనువు, చింతామణి మొదలైన ఐశ్వర్యప్రదాలైన వస్తువులతో నిండి ఉన్న బంగారు పర్వతం నీ విల్లు. నవనిధులకు నాయకుడవైన కుబేరుడు నీకు ప్రియమిత్రుడు. లక్ష్మీపతి అయిన నారాయణుడు నీకు పరమభక్తుడు. ఇన్ని ఉన్నా నీకంటే గొప్పవాడెవరయ్యా? వీరిలో ఏ ఒక్కరితోనైనా చెప్పి దరిద్రాన్ని పోగొట్టగల సామర్థ్యం నీకుంది. అయినా ఆ పని చేయవు. నిన్ను మర్చిపోతాననే భయమా? నా మీద నీ అనుగ్రహ దారిద్ర్యం పోగొట్టేవాడు నీవు తప్ప ఇంకెవరున్నారయ్యా? నీతో యుద్ధము చేయనోప కవితా నిర్మాణ శక్తి నిన్ను బ్రీతున్ చేయగలేను. నీ కొరకు తండ్రిని చంపగా జాలా నా చేతన్ రోకటి నిన్ను మొత్తవెరతున్ చీకాకు నా భక్తి ఏ రీతిన్నాకిక నిన్ను చూడగలుగున్. చీకాకు నా భక్తి ఏ రీతిన్నాకిక నిన్ను చూడగలుగున్. శ్రీకాళహస్తీశ్వర అర్జునిలాగా నీతో నేను యుద్ధం చేయలేనయ్యా. కవిత్వం చెప్పి నిన్ను సంతోషపరచలేను. శివభక్తుని వలె తండ్రిని చంపలేను. శివభక్తురాలి వలె నిన్ను రోకటితో మొత్తలేను. నా భక్తి నాకు అడ్డమై నీ దయను పొందనీయకుండా చేస్తుంది. నిన్ను చూసే అవకాశం ఇంక నాకెలా కలుగుతుంది? ఆలున్ బిడ్డలు తల్లిదండ్రులు ధనం బంచు మహాబంధనం వేళ. ఆలున్ బిడ్డలు తల్లిదండ్రులు ధనం బంచు మహాబంధనమేళ. నా మెడ గట్టినాడవిక నిన్నే వేళ చింతింతు. నిర్మూలంబైన మనంబులో నెగడు దుర్మోహాబ్దిలో గృంఖి. ఈ శీలామాలపు జిత్తనెట్లు నుడిపెదో శ్రీకాళహస్తీశ్వర. ఈశ్వర
భార్యాపుత్రులు, తల్లిదండ్రులు, ధనం అనే పాశాలను నా మెడకు చుట్టావు. ఈ వ్యామోహంలో పడి నిన్ను ఎట్లా స్మరించగలనయ్యా? భరింపరాని ఈ దుఃఖాన్ని ఎలా పోగొడతావో శంకర, నీ దయ. నిపై పాతక తూల శైల మడచున్, నిపై పాతక తూల శైల మడచున్, నీ నామమున్ మానవుల్ తప్పన్ దవ్వుల విన్ననంతక భుజాదర్పోద్ధత క్లేశముల్ తప్పుందారున్ ముక్తులౌదురని శాస్త్రంబుల్ మహాపండితుల్ చెప్పంగా తమకిక శంకలుండవలెనా. శ్రీకాళహస్తీశ్వర, శ్రీకాళహస్తీశ్వర, నీ పేరు స్మరిస్తే కొండలు వంటి పాపాలు పోతాయని, యముని వల్ల కలుగు నరక బాధలు తప్పుతాయని వేదశాస్త్రాలు పండితులు చెప్తుంటే ఈ మానవులు ఇంకా అనుమానాలు ఎందుకు? నీ పేరును స్మరించుటగా సిద్ధపడరు ఎందుకు ఈశ్వర?